గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ గురించి నిన్న సాయంత్రం చెప్పినట్టు మనం నిన్న చెప్పిన లెవెల్స్ ఏంటంటే ఈ రేంజ్ దగ్గర అంటే 26,104 దగ్గర కనుక మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ అయితే షార్ట్స్ పుట్లు కొనమని చెప్పాము. దీనికన్నా కొంచెం పైన ఓపెన్ అయ్యి కొంచెం పైన ఓపెన్ అయ్యింది, కిందకు వచ్చి మళ్ళా పైకి పోయింది. ఇంకొక లెవెల్ వచ్చేసి మనం చెప్పింది ఈ లెవెల్ చెప్పాం. $26,160 రేంజ్. ఇక్కడ దాకా కూడా మార్కెట్ రాలేదు. అక్కడ నుంచి మా సపోర్ట్ వచ్చేసి 26,050 చెప్పాము. యాక్చువల్గా అది రాకుండానే అది స్టాప్ లాస్ అక్కడ చెప్పాము. సపోర్టు అక్కడ రాకుండానే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఒక 75 పాయింట్స్ దాకా పైకి వెళ్ళింది. అక్కడ నుంచి మార్కెట్ డౌన్ అయింది. యాక్చువల్గా మనం ఏదైతే సపోర్ట్ అని చెప్తామో అదే మళ్ళీ రెసిస్టెన్స్ కూడా అవుతుంది. ఇలా డ్రాప్ అయ్యింది, మళ్ళీ కొంచెం పైకి వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ డ్రాప్ అయ్యింది. ఓకే, ఈరోజు అంత పర్ఫెక్ట్గా అయితే లేదులే మార్కెట్. నేను ఏం ట్రేడ్ చేయలేదు. సరే, రేపటికి వచ్చేసి మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి ఈరోజు 25,943 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్. రేపు ఓపెనింగ్ గ్యాప్ అప్ ఒక 70 పాయింట్స్ గ్యాప్ అప్ కనుక 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఈ రేంజ్లో అయ్యిందంటే 26 షార్ట్ చేయండి, పుట్లు కొనుక్కోండి. ఏ పుట్లు అంటే 26,050 పుట్స్ వచ్చేసి క్లోజింగ్ 120లో ఉంది. ఆ పుట్స్ కొనుక్కోవచ్చు. గ్యాప్ అప్ అయినప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి 26,015 ఈ రేంజ్లో ఓపెన్ అయితే అంటే 26,015 కొంచెం కింద ఓపెన్ అవ్వాలా. కింద ఓపెన్ అయినప్పుడు మనం పుట్లు తీసుకుంటాం. 26,015 స్టాప్ లాస్. నిఫ్టీ స్పాట్ అక్కడ పుట్లు తీసుకుని ఒక 30 పాయింట్స్ వచ్చినాక 1,03,000 లాట్స్ తీసుకోమని చెప్పాను కదా పుట్స్. ఒక 20 పాయింట్స్ ప్రాఫిట్ రాగానే బుక్ చేయండి. సెకండ్ లాట్ వచ్చేసి 30 పాయింట్స్ ప్రాఫిట్ రాగానే బుక్ చేయండి. థర్డ్ లాట్ వచ్చేసి 50 పాయింట్స్ ప్రాఫిట్ రాగానే థర్డ్ లాట్ కూడా ప్రాఫిట్ బుక్ చేయండి. అలా గ్యాప్ అప్ కాకుండా ఈ మిడిల్లోనే ఓపెన్ అయింది అనుకోండి, 25,962 బిలో, 26,912 అబోవ్ ఈ రేంజ్లో కనుక మార్కెట్ ఓపెన్ అయితే $26,962 స్టాప్ లాస్ తీసుకుని, అంటే గ్యాప్ అప్ లేకుండా క్లోజింగ్ దగ్గరే ఓపెన్ అవుతాయి. మిడిల్లో పుట్స్ తీసుకుని 26,962 స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ పెట్టుకుని అలానే సేమ్ 1,03,000 లాట్స్ తీసుకోమని చెప్పాం పుట్స్. 1 లాట్ 20 పాయింట్స్ రాగానే ప్రాఫిట్ బుక్ చేయండి. సెకండ్ లాట్ వచ్చేసి 30 పాయింట్స్ రాగానే ప్రాఫిట్ బుక్ చేయండి.
థర్డ్ లాట్ 50 పాయింట్స్ ప్రాఫిట్ రాగానే థర్డ్ లాట్ కూడా ప్రాఫిట్ బుక్ చేసేయండి, క్లోజ్ చేసేయండి. అలా కాకుండా గ్యాప్ డౌన్ అవుతున్నాయి అంటే క్లోజింగ్ 25,940 దగ్గర ఉంది క్లోజింగ్ ఈరోజు. రేపు గ్యాప్ డౌన్ 25,912 బిలో గనక గ్యాప్ డౌన్ అయితే కొంచెం కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడే గ్యాప్ డౌన్ అయిందంటే పుట్లు తీసేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం ఇంకా డౌన్గా ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌను మళ్ళీ పైకి వచ్చిందాక 25,912 వచ్చినప్పుడు పుట్స్ తీసుకోండి. పుట్స్ తీసుకుని స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ ఇది 95,962 స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు ఉంది, 50 పాయింట్స్ ఉంది. 50 పాయింట్స్ ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే చాలా క్యూజ్ ఫాల్ ఉంటుంది, ర్యాపిడ్ ఫాల్. $50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాం కదా, 1:1 వచ్చేసి 25,860 దగ్గర 2 లాట్స్ ప్రాఫిట్ బుక్ చేయండి. 1:2 దగ్గర అంటే 100 పాయింట్స్ 25,810 ఈ రేంజ్కి వచ్చినప్పుడు మిగతా ఇంకో లాట్ ఉంది కదా అది ప్రాఫిట్ బుక్ చేయండి. ఓపెనింగే దీని కింద 25,912 దగ్గర కానీ దాని కింద కానీ మార్కెట్ డౌన్ అయ్యిందంటే డౌన్ అయ్యి అక్కడ ఓపెన్ అయిందంటే ఈ రేంజ్లో పుట్లు తీసుకోమని చెప్తున్నాం. ఇంకా బాగా డౌన్ అయ్యింది అనుకోండి, ఇక్కడ పుట్లు తీసుకోకుండా పైకి వచ్చిన దాకా వెయిట్ చేయండి. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు 25,912 దగ్గరకు వచ్చినప్పుడు పుట్స్ తీసుకోండి. పుట్స్ తీసుకుని స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్ అబవ్ ఉంది. లేకపోతే ఇక్కడ ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని తీసేసి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ వచ్చిన పైదాకా వచ్చిన వెయిట్ చేయండి. 25,960 955 ఆ రేంజ్కి వచ్చినప్పుడు పుట్లు తీసుకుని ఇది స్టాప్ లాస్గా పెట్టుకోండి. మళ్ళీ డౌన్ అయ్యిద్ది ఇక్కడ నుంచి మళ్ళీ రేపు బిగ్ ఫాల్ ఉండొచ్చు 150 పాయింట్స్ దాకా నేను అనుకోవటం. అలానే ఇందా చెప్పినట్టు గ్యాప్ అప్ అయ్యి 26,015 దగ్గర బిలో మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయ్యింది అనుకోండి, పుట్లు తీసుకుని 1 లాట్ వచ్చేసి 20 పాయింట్స్ ప్రాఫిట్ రాగానే తీసేయండి. సెకండ్ లాట్ వచ్చేసి 30 పాయింట్స్ ప్రాఫిట్ రాగానే తీసేయండి. థర్డ్ లాట్ 50 పాయింట్స్ రాగానే ప్రాఫిట్ బుక్ చేసేయండి. ఇది నిఫ్టీ చార్ట్, రేపు ట్రేడింగ్ లెవెల్స్ ఇవి. అలాగే ఆప్షన్స్ వచ్చేసి కాల్ తీసుకోవాలంటే మాత్రం కాల్ అయితే ఎలా తీసుకోవాలంటే 25,962 దీనిపైన ఓపెన్ అయిందంటే కొంచెం జస్ట్ పైన ఓపెన్ అయిందంటే స్టాప్ లాస్ ఇదే పెట్టుకోవచ్చు 95,962. ఈ రేంజ్ రాగానే ప్రాఫిట్ బుక్ చేసేయండి. ఎంత ఉంటే అంత 26,015 వచ్చినప్పుడు నిఫ్టీ. నా ఎక్స్పెక్టేషన్ అయితే గ్యాప్ అప్ అయ్యన్నా ఫాల్ అయ్యిద్ది, లేకపోతే గ్యాప్ డౌన్ అయ్యి కొంచెం రికవర్ ఇచ్చి ఫాల్ అయ్యిద్ది. డౌన్ సైడే ఎక్కువ పాసిబిలిటీ ఉంది.
పుట్ ఆప్షన్ వచ్చేసి 26,050 పుట్ ఆప్షను. ఈరోజు క్లోజింగ్ 120 రేంజ్లో ఉంది. ఈ పుట్ బై చేయడానికి ట్రై చేయండి. కాల్ అయితే 25,900 కాల్. రేపే ఎక్స్పైరీ కదా, ఈ కాల్ తీసుకోండి. కాల్కి ఏం చెప్తున్నామంటే 25,962 దగ్గరలో ఓపెన్ అయ్యి కొంచెం కిందకు వచ్చినా కానీ స్టాప్ లాస్గా 25,950 912 స్టాప్ లాస్ పెట్టుకుని కాల్స్ తీసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి 26,015 అనమాట. ఇక్కడ రాగానే కాల్లో ప్రాఫిట్ బుక్ చేసేయండి. ఈ లెవెల్స్ అనేవి నేను ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, వాల్యూమ్ ప్రొఫైలు అవన్నీ చూసి నేను ఈ లెవెల్స్ పెట్టుకున్నాను. కాల్ వచ్చేసి కాల్లో నిఫ్టీ ఆప్షన్స్లో కాల్ సైడ్ వచ్చేసి ఇది 107 ఉంది కదా లో, ఈ రోజులో దీనిపైన ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయినప్పుడు $102 ఇది లో 102 పైన ఓపెన్ అయితే 102 స్టాప్ లాస్ పెట్టుకుని 135 ఎబో వెళ్తుంది. 160 ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు కాల్ బుక్ చేయొచ్చు ప్రాఫిట్. ఓకే ఫ్రెండ్స్, ఇది రేపటికి ట్రేడ్ ఐడియా. నిఫ్టీ ఓపెన్ సెటప్ ఏదైనా కానీ 10-15 లోపే మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్ అన్ అవరే మనం ట్రేడ్ చేసేది. మ్యాక్సిమం 1 అవర్ 9:45 కల్లా మన ట్రేడ్ క్లోజ్ అయ్యిద్ది. ఒకప్పుడు 10-15 దాకా ఉంటుంది. మ్యాక్సిమం 1 అవరే, మార్నింగ్ ఓపెనింగ్ అవరే. అంతే, తర్వాత ఇంక మనం ఏం ట్రేడ్ చేయము, ఎందుకంటే వాల్యూమ్ సరిగా ఉండవు. బ్రేక్ అయినట్టే ఉంటుంది, మళ్ళీ రివర్స్ వస్తూ ఉంటుంది. తర్వాత ఏదైనా 10-15 తర్వాత అయితే నేనైతే ట్రేడ్ చేయను. మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు రిస్క్ తీసుకుని చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది రేపు ఈవినింగ్ మళ్ళా వీడియోలో ఏం జరిగిందన్నది డిస్కస్ చేసుకుందాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.